వెళ్తుంటే పాపం నాతో పాటు పనిచేసి చాలామంది ఆడపిల్లలు ఉంటారు. ఎంత ఇబ్బంది ఉంటుందంటే నాకు తీసుకొచ్చి ముఖం మీదకి వచ్చి ఇలా వస్తుంటారు లాక్కెళ్ళిపోవడానికి. నేను చూశాను చాలాసార్లు, చాలా సందర్భాల్లో. కొట్టేద్దామని చాలా పరిస్థితులు దిగజాను, ఎక్కడో ఒక చోట ఆగుద్ది. నేను చాలాసార్లు షూటింగ్స్లో కొట్టేవాడిని, ఆడపిల్లలు నేర్పిస్తుంది. నిజం కొట్టేవాడిని. ఎందుకు కొట్టేవాడు అంటే ఎవరు మాట్లాడరు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. నాకు ఎందుకు నేను కోపం ఎందుకు ఎక్కువ అనుకుంటారంటే మన ఆడపిల్లలు నేర్పిస్తే చూస్తూ కూర్చోమంటావా? 100కి ఫోన్ చేసి మేము వచ్చే వరకు వెయిట్ చేయనా? 100 వరకు ఫోన్ చేసి పోలీస్ శాఖ వరకు వెయిట్ చేయనా? ఇది పోలీస్ శాఖ మహిళా అధికారులు భయపడే పరిస్థితులు ఉన్నాయి చాలాసార్లు. నాకు చెప్తారు స్వయంగా. ఎక్కడో చోట చాలా బలమైన ఆడపిల్లల్ని సంరక్షించే వ్యవస్థ ఈ దేశంలో రావాలి. మనం మీకు అండగా అది నేను తీసుకొస్తాను. ఆ చట్టాలు బలంగా తీసుకొస్తాను. నా బాధ్యత. మీరు క్షేమంగా ఉండాలి, మీరు ధైర్యంగా వెళ్ళాలి. మిమ్మల్ని ఎవరన్నా ఒక మాట అంటే చెప్పు తీసి కొట్టినా కానీ మీకు మీ మీద ఒక మాట ఉండదు. అంత బలం ఉండాలి మీ మీద. అంత బలమైన వ్యవస్థను తీసుకొద్దాం. కూర్చోబెట్టి టీడీపీ నాయకుల్లాగా మిగతా నాయకుల్లా కూర్చోబెట్టి పిచ్చి కథలు నేను చెప్పను. అంటే చిన్న బిడ్డలు, ఇదివరకు వయసు వచ్చిన ఆడపిల్లలు అంటే భయం వచ్చేది. ఈ మధ్యన వెళ్తుంటే చిన్న బిడ్డలు, పసి బిడ్డలు, 2 ఏళ్ల బిడ్డలు, 4 ఏళ్ల బిడ్డల మీద కూడా అత్యాచారాలు జరిగిపోతుంటే దేనికి ఉంది? ఒకవైపు మీ ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి ఆడబిడ్డలు అంటే కూర్చోబెట్టి కడుపు చేయడానికి పనికి వచ్చే తప్పుడు మాటలు మాట్లాడుతుంటే మీకు ఖండించిన మాటలు మీరు. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు మీరు రౌడీలను వెనకేసుకురాక, అరాచక శక్తులను వెనకేసుకురాక ఎవరిని వెనకేసుకొస్తారు మీరు? ఆ నియంత్రణ రావాలంటే చాలా బలమైన చట్టాలు ఉండాలి. నువ్వు ఎవరి స్థాయికి బిడ్డమైనా సరే వచ్చి సింగపూర్ తరహా కేనింగ్ ఉంటుంది అంటే మటుకు అందరూ భయపడతారు, ఆలోచిస్తారు. ఎందుకంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులే మర్మాలను కట్ చేసేమని మాట్లాడుతుంటే అక్కడ దాకా ఎందుకు పరిస్థితి? 2 దెబ్బలు వేయండి, లేదంటే కౌన్సిలింగ్ పెట్టండి. బాగా అందరికీ ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డుకి లింక్ చేయండి. ఒక ఆడపిల్లని ఒక మాట అంటే నీకు కూర్చోబెట్టి ఉద్యోగాలు రావు. ఆడబిడ్డలు ఒక మాట అంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఉద్యోగ అర్హత కోల్పోతారు. ఇలాంటివన్నీ పెట్టండి. అప్పుడు ఎందుకు తగ్గదో నేను చేసి చూపిస్తాను మీకు. చాలా బలమైన తీసుకొస్తాను నేను. నా బాధ్యత, నా దేశం పట్ల బాధ్యత. భారత్ మాతాకి జై అంటే తల్లిని ఎలిగి తెరుస్తున్నాం. ఆడబిడ్డ కులాలకి మతాలకి ప్రాంతం ఆడబిడ్డ ఇంటికి వెళ్ళి బయటకు వస్తే క్షేమంగా తిరిగి వచ్చే వరకు ఆ బాధ్యత. బలమైన చట్టాలని ఈరోజు పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు సెకండరీ, కానీ నిరంతరం చట్టం చాలా బలంగా పనిచేయాలి. చట్టాలు అందరూ నిర్వీర్యం చేశారు. అందరూ కలిసి బలమైన చట్టాలని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మీ ఇష్టానికి రాజ్యం అలా కుదరదు. వాళ్ళ పిచ్చి వేషాలు ఎవరు కుదరదు. బలంగా మాట్లాడతాం, ఎదురు తిరగాలి. వీళ్ళందరూ కూర్చొని మన వ్యవస్థను నిర్వీర్యం చేశారు. మనుషులకి పిరికితనం నూరిపోశారు వీళ్ళందరూ. బలంగా మాట్లాడదాం, బలమైన చట్టాలను తీసుకొస్తాం. దీనికి అదే రక్షణ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.